నిన్నే మనం సలార్ గురించి మాట్లాడుకున్నాం, పెద్ది గురించి మాట్లాడుకున్నాం. పెద్ది సినిమా చూసుకున్నట్లయితే మన ఎప్పుడో కాదు దసరాకి అయితే రిలీజ్ అవుతుంది. అక్టోబర్లో మ్యాక్సిమం సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మనమైతే అనుకున్నాం. ఆ డేటే మ్యాక్సిమం ఫిక్స్ అయిపోద్ది అని చెప్పి నేను కూడా ఫిక్స్ చేశాను. సో ఆ సినిమా చూసుకున్నట్లయితే సోలోగా రిలీజ్ అవుతుంది. దానికి కాంపిటీషన్గా కూడా ఏ విధమైనటువంటి సినిమాలు లేవు. ఇక ప్యాట్టి కొడితే పెద్దిదే అయితే దసరా మొత్తం అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ అక్కడి ఒకడి అడుగు పడింది అని చెప్పి ఆలస్యంగా అర్థమైంది. ఎవరిదే అడుగు? నన్ అదర్ దెన్ మన ప్రభాస్ అనమాట. అవును, ఫౌజీకి సంబంధించినటువంటి షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి అయితే దగ్గరకు వచ్చారనమాట. వీళ్ళు జస్ట్ ఒక ఫస్ట్ లుక్ చెప్పారు, జస్ట్ టైటిల్ చెప్పారు. ఈ లోపులోనే అంత షూటింగ్ ఇప్పుడు కంప్లీట్ చేశారు. ఈ 2026లోనే రిలీజ్ చేద్దామని చెప్పి అంత పగడ్బందీగా హను రాఘోపుడి గారు ఎలా అనుకున్నారు అనేటటువంటి విషయం అయితే నాకు అర్థం కాలేదు. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పేటటువంటి న్యూస్ ఉంటే బట్టికి మీ దిమ్మ తిరిగిద్దే, ఖచ్చితంగా మీకు అయితే బొమ్మ కట్టేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ వారణాసి సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక వీడియో చేశా. ఏప్రిల్ 7th సినిమా రిలీజ్ అవుతుంది. సో చాలా మంది ఏప్రిల్ పూల్ చేస్తున్నారు రాజమౌళి అని చెప్పి కూడా ట్రోల్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ వీడియో చేశా. అది కూడా ఐ బటన్ లేదా ఇన్ స్క్రీన్లో వస్తుంది, చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఫౌజీ గురించి మాట్లాడుకుంటే, ఫౌజీ సినిమా చూసుకున్నట్టయితే అక్టోబర్ 15th రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఫస్ట్ 15th సినిమా రిలీజ్ చేయాలి అని చెప్పి హను గారు అనుకున్నారంట, ప్రొడక్షన్ కూడా అనుకున్నారంట, ప్రభాస్ అన్న కూడా మ్యాక్సిమం ఆ టైంలో ఫ్రీ టైం ఉంటుంది, ప్రమోషన్స్ కూడా తిరగచ్చు అని చెప్పి దాన్ని కూడా ఓకే చేసినట్ట. సో ఈ సినిమా అంతా కూడా దేశభక్తికి సంబంధించింది. మ్యాక్సిమం ఆగస్టు 15th రిలీజ్ చేసినట్లయితే మంచి ఇంపాక్ట్ ఉంటుంది అనేటటువంటిది మూవీ మేకర్స్, మూవీ టీం అంతా కూడా ఆలోచించి కూర్చుంది. ఆగస్టులోనే మనం ముందుకు తీసుకొద్దాం అని చెప్పి సినిమాను కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసారు. సినిమాను కూడా మనకి 100% రిలీజ్ చేద్దాం అని చెప్పి వాళ్ళైతే కూర్చున్నారు. సో చెప్పింది కదా ప్రభాస్ అన్న, ఇయర్లీ 2 సినిమాలు ఇస్తాను. రాజ్యసభ అయిపోయింది కదా 2026లో, ఇంకా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఉంది. సో ఈ సినిమా అంటే ఇయర్లీ 2 కాబట్టి 2026లో చూసుకున్నట్లయితే ప్రభాస్ అనేవి 2 సినిమాలు వస్తున్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది. కాబట్టి ఆగస్టున కొన్ని కారణాల వల్ల సినిమాని అయితే రిలీజ్ చేయలేకపోతున్నాం అనేటటువంటిది వాళ్ళైతే క్లారిటీగా మనకైతే తెలియజేస్తున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే చెప్పే కదా అక్టోబర్ 15th, ఆగస్టు 15th నుండి అక్టోబర్ 15th అయితే సినిమా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 2 months ముందుకి సినిమా అయితే వెళ్ళిపోయింది. ఇది కొద్దిగా బాధాకరమా అంటే బాధ కన్నా కానీ ఒక క్యూరియాసిటీ అయితే ఉందన్నమాట. అసలు ఈ ఇయర్లో సినిమా రిలీజ్ అవుతుంది అనేటటువంటిదే ఎక్కువ. నాకైతే నమ్మకం లేదు. సో వీళ్ళు ఒక డేట్ను ఆపి ఇంకో డేట్ని అనౌన్స్ చేయబోతున్నారు. రేపో మాపో ఖచ్చితంగా అఫీషియల్గా ఒక డేట్ని అయితే అనౌన్స్ చేస్తారు. లేదా ఈ Feb 14th చూసుకున్నట్లయితే వాలంటైన్స్ డే ఉంది. అప్పుడు చిన్న గ్లిమ్స్ లాంటిది, లవ్ గ్లిమ్స్ లాంటిది, లైక్ ఇమాన్ ఇస్మాయిల్ని ప్రభాస్ అని పెట్టి ఒక మంచి వీడియో లాంటిది రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. దాంట్లో ఖచ్చితంగా రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అసలు ఇది విన్న తర్వాత నా కాళ్ళు అయితే భూమి మీద ఆగలేదు. ఎందుకంటే హను చాలా అంటే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసిండు. ఒక సీతారామం సినిమా ఎంత హిట్ అయింది, ఆ టైంలో బింబిసార అనేటటువంటి సినిమా ఆడుతుంది, తెలుగులో ఊచకోతకు వస్తుంది. అలాంటిది హను రాఘోపుడి వచ్చే సీతారామం సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ విజయం కొట్టి చూపించిండు. దుల్కర్ సినిమా సల్మాన్ ఖాన్కి అదొక కంబ్యాక్ సినిమా అయింది. మృణాల్ ఠాకూర్ అంటే ఎవరు అనేటటువంటిది మనకు చూపించేటటువంటి సినిమా అయింది. ఈ విధంగా ఒక లెవెల్ స్టోరీని, ఒక లెవెల్ ఆర్మీని ఒక రేంజ్లో మనకైతే పరిచయం చేసిండు హను. సో ప్రభాస్ అన్న ఒకటి దానికి మించి చూపిస్తారో చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక మాటల్లో మాట్లాడుకోవడాల్లో వెయిటింగ్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం Feb 14th దాకా అయితే వెయిట్ చేయండి. గ్లిమ్స్, టీజర్, సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్, రిలీజ్ డేట్ అన్నీ కూడా అప్పుడైతే మనకి పుష్కలంగా దొరుకుతున్నాయి. నేను మరీ వెయిట్ చేసేది ఇమాన్ ఇస్మాయిల్, ప్రభాస్ అన్న ఎలా ఉంటారనేది. వాళ్ళిద్దరూ ఆఫ్లైన్లోనూ చాలా బాగున్నారు. మేకింగ్ లైక్ పూజలు జరుగుతున్నప్పుడు మీరు ఆ ఫొటోస్ అబ్జర్వ్ చేయొచ్చు. మామూలుగా లేడు. ప్రభాస్ అన్న బాగుండు, ఇమాన్ ఇస్మాయిల్ ఇద్దరు సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఏ విధమైనటువంటి గ్రాఫిక్స్ లేదు, ఏ విధమైనటువంటి ఎడిటింగ్ లేదు. అయినా వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రజెన్స్, అయినా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంత బాగుందంటే ఇక తెర ముందుకు వచ్చిన తర్వాత హను చేసేటటువంటి మ్యాజిక్ ఏంది అని చెప్పి మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయడం. మరి మీరు ఫౌజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు లేదా, వెయిట్ చేస్తుంటే ఎంత వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఆల్రెడీ చెప్పే కదా ఒక వీడియో చేస్తే, అది కూడా ఐ బటన్ లేదు, ఎన్ స్క్రీన్లో వీడియో వస్తుంది, చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బై రేపు ఫుల్ లెంత్ వీడియో చేస్తాయి. ఇవాళ చూసుకున్నట్టయితే ఎక్కువ అప్డేట్లు, అందుకే షార్ట్ వీడియో చేసేసా. రేపైతే ఫుల్ లెంత్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై నమస్కారం.